హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకి ఈరోజు గురుకులాలకు సంబంధించి ఫలితాలు అయితే రావడం జరిగింది. ఇందులో భాగంగా మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా మీకు ఎండింగ్ వరకు చూడండి. మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరైతే పూర్తి చేసుకోవచ్చు. సో మనకు వివరాలు చూసుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు 2 సెట్స్ జిరాక్స్ కాపీలు తీసుకెళ్ళాలి. అదేవిధంగా వీటితో పాటు సెల్ఫ్ అటెస్టేషన్ చేసిన డాక్యుమెంట్ కూడా తీసుకెళ్ళవలసి ఉంటుంది. సో మనం ఒకసారి డాక్యుమెంట్ చూసుకుంటే ఫస్ట్ అయితే మనకు చెక్ లిస్ట్ తీసుకెళ్ళాలి, ఒక సెట్ ఇది. సో చెక్ లిస్ట్కి సంబంధించి నేను ఫామ్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని ఫిలప్ చేసే విధానం కూడా నేను నెక్స్ట్ చెప్తాను. అదేవిధంగా ఆల్ టికెట్ తీసుకెళ్ళాలి. వీటితో పాటు డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ఎస్ఎస్సి మెమో తీసుకెళ్ళాలి. మనకు కాన్వకేషన్ సర్టిఫికెట్ మరియు మార్క్స్ మెమో తీసుకెళ్లాలంటూ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే లైబ్రరీ సైన్స్లో చేసి ఉంటారో గ్రాడ్యుయేషను, వారైతే ఖచ్చితంగా కాన్వకేషన్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా స్కూల్ స్టడీ సర్టిఫికెట్ ఫ్రమ్ 1st to 7th వరకు తీసుకెళ్లాలంటూ ఇవ్వడం జరిగింది. ఇది మనకు లోకల్కు గుర్తింపుకు అయితే తీసుకెళ్లవలసి ఉంటుంది. 1 to 7th వరకు స్టడీ సర్టిఫికెట్. ఎవరైతే ఓపెన్లో కానీ ప్రైవేట్లో కానీ స్టడీ చేసి ఉంటారో వారైతే రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకెళ్లవలసి ఉంటుంది. ఎవరికైతే రిజర్వేషన్ ఉంటుందో రిజర్వేషన్ సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారైతే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, మనకు డిజేబిలిటీ ఉన్న వారైతే డిజేబిలిటీ సర్టిఫికేటు, అదేవిధంగా ఎవరైనా ఎంప్లాయీస్ అయి ఉంటే మాత్రం ఎన్ఓసి ఫామ్ తీసుకెళ్ళాలి. అదేవిధంగా మనకు సర్వీస్లో చేస్తున్న వారైతే సర్వీస్ సర్టిఫికేటు, ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండి ఏజ్ రిలాక్సేషన్ పొందుతారో వారైతే సర్వీస్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్ కోటా ఉన్నవారైతే దానికి సంబంధించిన ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్ తీసుకెళ్లవలసి ఉంటుంది. ఇవి మనకు 12 డాక్యుమెంట్స్ సంబంధించి లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 12 డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ తీసుకెళ్లవలసి ఉంటుంది. చూసారుగా, ఇది మనకు గురుకులకు సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్, అదేవిధంగా కావాల్సిన ఫామ్స్. సో ఇదే డాక్యుమెంట్స్ విధానం, అదేవిధంగా అటెస్టేషన్ ఫామ్స్, మనం తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ అయితే రాబో గురుకుల ఫలితాలకు సంబంధించి కూడా ఇదే విధంగా అయితే మనం ఫిల్ చేసి తీసుకెళ్లవలసి ఉంటుంది. సో ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు ప్రతిరోజు మార్నింగ్ అయితే కరెంట్ అఫైర్ మరియు విద్య ఉద్యోగ సమాచారం అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా అప్డేట్ సమాచారం మన ఛానల్లో ప్రత్యేకమైన వీడియో రూపంలో అందుబాటులో ఉంటాయి. మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.